సార్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, ఈ క్రాంతి కుమార్ కేసు పైన ఒక 2 మినిట్స్ మీరు మాట్లాడితే తరువాత వీళ్ళ మన ఎమ్మెల్యేలు అనే అంశంలోకి వెళ్దాం సార్. ప్లీజ్ మీరు ఒక 2 మినిట్స్ దానిపైన మాట్లాడండి. తప్పకుండా అండి. ఈరోజు క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడు నేను మాదిగ కులంలో పుట్టడమే తప్ప అనేసి ఆయన ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, ఈరోజు ఈ కృష్ణలంక పోలీసులే నా ఆత్మహత్యకు కారణం అనేసి, వారి వేధింపులే తన ఆత్మహత్యకు కారణం అనేసి ఆయన ఒక వీడియోని రిలీజ్ చేసిన, ఆయన సూసైడ్ చేసుకున్న తర్వాత ఇన్ని రోజులు జరిగినా కూడా ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం, మరి ఇది అగ్రవర్ణ దురహంకారమా, లేకపోతే దళితుల ప్రాణాలకు విలువ లేదా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేదా, మరి ఏ విధంగా భావించాల్సి వస్తుంది? అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి ఏదైతే లోకేష్ గారు చెప్తున్నారో, ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా తనకు నచ్చిన నాయకులకు, తాను మెచ్చినటువంటి అధికారులకు, వారు ఎవరినైతే టార్చర్ చేయాలనుకున్నారో, హత్య చేయాలనుకున్నారో వారికి యథేచ్ఛగా స్వేచ్ఛనిచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో లా అండ్ ఆర్డర్ మంత్రిగా ఆయన ఉండగా మరి పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం చూస్తే, ఈ రెండు సంఘటనలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులంటే రాక్షసుల్లా ప్రజలు భావించేటువంటి పరిస్థితి మనం గమనిస్తాము. ఎందుకంటే సాయి కృష్ణను కనీసం శరీరం కనపడ్డంలే, ఆయన అవయవాలు కనపడ్డంలే, అది బూడిద చేశారు, కనీసం ఆ బూడిద ఆ కుటుంబానికి వాళ్ళ తల్లికి ఇవ్వడంలే. మరి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఆ స్టేషన్లో జరిగిన ప్రతి ఒక్క వ్యవహారం కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటుంది. ఆ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి స్క్రీను కమిషనర్ గారి ఆఫీస్లో ఉంటుంది. మరి ఆ శ్మశానం ఏదైతే ఎలక్ట్రిక్ శ్మశానం ఉందో దానికి అక్కడికి పోయేటువంటి దారిలో కూడా ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్లు కూడా ఏమీ కూడా కనపడట్లే. అంటే హత్యలు చేస్తే ఎటువంటి ఆధారాలు లేకోకుండా మాయం చేసేటువంటి విధంగా వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించినారనేసి భావిస్తాను. గతంలో ఇది ఒకప్పుడు నాకు తెలిసి రామారావు గారు పదవీచ్యుతులైనాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన కాలంలో అనంతపురం జిల్లాలో ఇటువంటి పరిస్థితి చూసాం. ఎవరిని కావాలంటే వారిని ముందుగానే టార్గెట్ చేయడము, పత్రికా ప్రకటన ఇవ్వడము, చంపుతామనేసి ప్రకటించడము, హత్య చేయడము, శవాలు కనపడకుండా చేయడము, కేసులు అనేటివి గల్లంతయ్యే విధంగా కనీసం చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్పేటువంటి ధైర్యం కూడా చేయలేని పరిస్థితులు అప్పట్లో చూసాం. మరి ఈరోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తాను. కాబట్టి జగన్ గారు వెళ్ళి పరామర్శిస్తే తప్ప కనీసం ఎఫ్ఐఆర్లు నమోదయ్యేటువంటి పరిస్థితి లేదా, ఆ సిఐని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు ఏం సమాధానం చెప్తారంటే, దళిత జాతి ఓట్లు మాకు వద్దని చెప్తున్నారా, మీరు మనుషులు కాదు, మిమ్మల్ని ఏ విధంగా వాడుకుంటామని వీళ్ళు చెప్పదలుచుకున్నారా? మరి ఇందులో ఏమన్నా ఆర్గాన్ మాఫియా ఏదైనా నడుస్తూ ఉందా? వారి శరీరాన్ని కనపడకోకుండా చేస్తున్నారు, వాళ్ళు ఆర్గాన్స్ అమ్ముకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారా? మరి ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఖచ్చితంగా కూడా జగన్ గారు కోరినట్లుగా సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలి. రైట్